హాయ్ అండి అందరికీ. పార్ట్ 2 చూశారు కదా, ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద రిలీజ్ చేశానండి. ఇప్పుడు నెక్ కుడుతున్నాను చూడండి. అది చూస్తేనే ఇది అర్థమవుతుందండి మీకు, ఓకేనా. నెక్ పీసులు తీస్తున్నాం కదా, నేను అదే పార్ట్ 2లో ఆ నెక్ కుడుతున్నాను అనమాట. ఆల్రెడీ అది వన్ సైడ్ కుట్టేసాను అనమాట. ఇంకో సైడ్ కుట్టడానికి ఆ క్లిప్ మిస్ అయింది. ఇది ఖర్చుతో పాటు ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి కొంచెం వీడియోలో, అవన్నీ సర్దుతాను నెక్స్ట్ టైం నుంచి, ఓకేనండి. క్లారిటీగా మీకు చూపిస్తాను. నెక్ అయిపోవచ్చింది. మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా పార్ట్స్ 3 పార్ట్ల కింద రిలీజ్ చేశానండి, అప్లోడ్ చేశాను వీడియోని. ఆ 3 పార్ట్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి కటింగ్ కూడా ఇలాగే చెప్తాను. కటింగ్ అయితే ఒక పార్ట్లో అయిపోతుందిలే, కానీ స్టిచ్చింగ్ మాత్రం 2-3 పార్ట్స్ అయితే మీకు అర్థమవుతుంది. లేకపోతే లాంగ్ వీడియో ఎక్కువ హాఫ్ అన్ అవర్ అట్లా పట్టేస్తుంది అన్నమాట. మొత్తం అన్ని వివరించి చెప్పాలి కదా మీకు, అందుకని. నెక్ అయిపోయింది. రఫ్ చేసుకోండి లాస్ట్ ఎండింగ్లో. అలా కొంచెం క్లాత్ అటు ఇటు ఉంచుకోండి, నీట్గా వస్తుంది అన్నమాట మీకు. కొంచెం ఉంచండి, పావు ఇంచు ఉంచండి, చాలా సరిపోతుంది. అయిపోయింది నెక్. హ్యాండ్స్ జాయిన్ చేద్దాము. బ్యాక్ సైడ్ మనం టిక్ పెట్టాం కదా, ఘాటు పెట్టింది ఏంచి ఫ్రంట్ సైడ్కి రావాలి, ఘాటు పెట్టలేనిది ఏంచి బ్యాక్ సైడ్కి రావాలి. కటింగ్ ఉన్నది ఏంచి ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి, కటింగ్ లేని నుంచి బ్యాక్ సైడ్కి వస్తుంది. ఉల్టా సీదా అన్నీ చూసుకోవాలి. అది ఫోల్డింగ్ చేసి మడత పెట్టాం కదా హ్యాండ్, అది మన వైపు పై వైపుకి ఉంచుకోండి. కింద వేయించి మంచి వైపే పైకి ఉంచుకోవాలి. బ్యాక్ సైడ్ అట్లా ఒక హాఫ్ ఇంచు గ్యాప్లో కుట్టండి, మీకు నీట్గా వస్తుంది. ఏదైనా సరే కొంచెం ఎక్కువ తక్కువ పెట్టారనుకోండి, ఎక్కువ పెడితే అసలు నీట్గా ఉండదు బ్లౌజు. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే సరిపోతుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే చెయ్యండి. ఇంకోసారి కూడా కుట్టాలండి, డబుల్ కుట్టు వేయాలి కదా, హ్యాండ్స్కి ఎప్పుడైనా డబుల్ వేయాలి. అట్లా వేస్తే కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటుంది మీకు. ఇప్పుడు అందరూ సింగిలే వేస్తున్నారు, కానీ డబుల్ వేస్తేనే మనకి కొంచెం అంటే టైట్ వల్ల పట్టమని ఏదైనా ఒక కుట్టు అన్నా సరే ఇంకో కుట్టు కవర్ అవుతుంది. దీనికి హ్యాండ్స్ కూడా బాగా జాయింట్ వచ్చినాయండి, అప్పుడు నేను నెక్స్ట్ టైం వీడియోలో చెప్తాను. ఇకుండా ఆ టిక్ ఉంది కదా మధ్యలో, మనం హ్యాండ్స్కి టిక్ పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి షోల్డర్ జాయింట్ నుంచి మనం అలా చూసుకోవాలి ఫస్ట్. అదిగోండి, అట్లా చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ఆ టిక్ అనేది మనం హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఒకటి చిన్న టిక్ పెడతాం కదా సరిసమానంగా ఉండడానికి, ఆ టిక్ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర వస్తేనే మీకు అలా కూర్చుంటుంది. ఆ సైడ్ ఆ టిక్ అటు ఇటు వెళ్ళింది అనుకోండి, మీకు వెనక్కైనా ముందుకైనా సరే షోల్డర్ వెళ్ళిపోతుంది. మీరు ఏ రాంగ్ చేసినా అది అట్లా వెళ్తుంది. అదే జాయిన్ చేసినప్పుడు కూడా అది సరిసమానం ఉంచుకుని జాయిన్ చేయాల్సి వస్తుంది. మీరు అటు ఇటు ఏమైనా చేసినా సరే ప్రాబ్లం అవుతుంది. అయిపోయిందండి హ్యాండ్ కూడా. దేనికి డబల్ కుట్టు వేసేసుకోవాలి.
సింగిల్ సింగిల్ అసలు ఎప్పుడూ వేయకండి. అందరూ చాలామంది బోటిక్లో వాళ్ళు వీళ్ళందరూ వేస్తున్నారు, కానీ సింగిల్ కుట్టు అసలు సింగిల్ కుట్టు అనేది పనికిరాదన్నమాట. డబుల్ వేయాలి ఎప్పుడైనా సరే చంక సైడ్, ఎందుకంటే టైట్గా వేస్తాం కదా, దానివల్ల కొంచెం కుట్లు ఊడిపోతాయి అన్నమాట ఒక్కొక్కసారి. అదే డబుల్ వేసామనుకోండి అది ఫిట్, ఒకటి ఊడిపోయినా ఒకటి ఉంటుంది కదా. అలా హ్యాండ్స్కి మిగిలింది కట్ చేసేసుకోండి. ఖర్చు మిగిలింది అన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ సరి సమానం ముందు చేసేసుకోండి. ఇవన్నీ హ్యాండ్ దగ్గర అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అది హ్యాండ్ కాదండి, సారీ, బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకోండి సరి సమానంగా. మనం జాయిన్ చేస్తున్నాం కదా అందుకోసమని. సైజ్ బ్లౌజ్ తీసుకోండి. ఇప్పుడు మీకు కనపడుతుందా లేదా అని అటు ఇటు పెడుతున్నాను. అదేనండి, మనం ఖర్చు కాకుండా చూసుకోవాలి కరెక్ట్గా. ఖర్చును వదిలేయండి. అలా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా సేమ్ టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఉక్సులు పట్టినే చూడాలి, తాళ్ళు పట్టినే చూడాలి. ఇది మాత్రం మర్చిపోకండి, ఓకేనా. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టే చూసుకోవాలి, ఎందుకంటే తాళ్ళు పట్టి ఒకటి ఎక్స్ట్రా ముక్క వేస్తాం కదా, అందుకని. అదే ఉక్సులు పట్టి అయితే క్లాత్ సపరేట్ వేయం కాబట్టి కరెక్ట్గా వస్తుంది. దేనికి దానికే చూసుకోవాలి, అందుకని. ఇది ఉక్సులు పట్టి, ఓకేనా. అట్లా ఖర్చు కాకుండా టిక్ పెట్టుకోండి. ఖర్చు సపరేట్ ఉంటుంది, ఇంకా 1.5 ఇంచు ఖర్చు ఉంటుంది. వాళ్ళు 1.5 మీటర్ ముక్క ఇచ్చారు కాబట్టి బాగానే మిగులుతుంది. 1.5 ఉంటే చాలండి, అందుకని ఎక్కువ మాత్రం పెట్టకండి. కొంతమంది 2 ఇంచెస్ 4 ఇంచెస్ అంటారు. ఒక 4 కుట్లు వేసినాక కొంచెం గ్యాప్ ఉంటే చాలు, 2 ఇంచెస్ ఇంకా లాస్ట్. మనం ఇట్లా సైజ్ చూసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, ఫ్రంట్ డాట్ వేసుకోవాలి అట్లా. ఇది ఎక్స్ట్రా డాట్ అన్నమాట, 4th డాట్ వస్తుంది. కొంతమందికి వస్తుంది, అంటే మనం షేప్ పట్టి పొడవ తీసుకున్నా అట్లా వస్తుంది. పక్కన పెట్టుకున్న టిక్కు ఈ టిక్కు సరి సమానంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది ఇప్పుడు రఫ్ లాక్కోవాలి. స్ట్రైట్గా రావాలి కుట్టు, మ్యాక్సిమం స్ట్రైట్గానే వస్తుంది. ఇదిగోండి, సగం వరకు కుట్టుకున్నాక కొంచెం ఆపినాక చంక షోల్డర్ దగ్గర నుంచి చంక చూసుకోవాలి. ఈమెకి 10 ఇంచెస్ అండి లూజు, చంక లూజు, ఆరామ్స్ లూజ్ అంటారు కదా అది. చాలా ఎక్కువ ఉంటుంది. ఇవిడికి ఒక హ్యాండ్ టైట్ ఉంటుందంట, ఒక హ్యాండ్ లూజ్ ఉంటుందంట, అందుకని 2 విధాలుగానే చూసుకోవాలి. ఉక్సుల వైపు తాళ్ళ వైపు పెట్టుకొని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. మ్యాక్సిమం ఇవిడికైతే ఒక 1/2 ఇంచ్ పైన తేడా వచ్చిందండి, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి. చంక కూడా అంతే. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ టైం నుంచి వీడియో క్లారిటీగా తీసి అప్లోడ్ చేస్తానండి. ఈసారి నాకు కొత్త కదా ఛానల్, అందుకని ఇట్లా అయ్యింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఏమైనా కామెంట్ చేయండి. మ్యాక్సిమం అన్నీ స్టిచ్ చేస్తానండి నేను. ఏవైనా కావాలంటే అడగండి, నేను చెప్తాను, వీడియో చేస్తాను కావాలంటే. అన్ని ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, ఫ్రిన్స్ కట్ బ్లౌజు ఏదైనా సరే చెప్తాను. మీకు ఏమైనా కావాలంటే అడగండి, నేను చెప్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా అండి.
3 పార్ట్స్ అయితే చూడడం మర్చిపోకండి. 3 పార్ట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా వివరించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా